సో ఈ వీడియోలో కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసేసి సో సింపుల్ ప్రాబ్లమ్స్ని కొన్ని సాల్వ్ చేస్తాము. సో నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనము సో లూప్ అనాలిసిస్ లేదంటే మెష్ అనాలిసిస్ ఒక సర్క్యూట్కి ఎలా అప్లై చేయాలో సో కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్ చాలా ఇంపార్టెంట్, అది దాన్ని బేస్ చేసుకుని మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో కాబట్టి కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ వచ్చేసి ఏం చేశారంటే సో ఒక వోల్టేజ్ 12 volts ఒక వోల్టేజ్ సోర్స్, 8 volts వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేశాడు. సో ఇన్ బిట్వీన్ సమ్ ఎలిమెంట్ ఏదో ఎలిమెంట్ కనెక్ట్ చేశాడు, మనకు ఎలిమెంట్ అనవసరం. సో ఇక్కడ 10 volts ఇచ్చాడు. ఇక్కడ V1 వోల్టేజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సర్క్యూట్లో ఏం చేయాలి, V1 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్లస్ ఇంకేంటి లూప్ క్లోజ్ లూప్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ కిర్చాఫ్ వోల్టేజ్ లాని అప్లై చేస్తాము. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసే ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లూప్ ఏ డైరెక్షన్లో లూప్ కరెంట్ వెళ్తుందో మనమే అజ్యూమ్ చేసుకోవాలి. సో మన ఇష్టం ఏ డైరెక్షన్ సరే అజ్యూమ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఏం చేస్తున్నాను, ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో కావచ్చు, పోకపోవచ్చు. సో ఇన్ కేస్ సేమ్ డైరెక్షన్లో మనం అనుకున్న డైరెక్షన్లోనే కరెంట్ ఫ్లో అయితే వస్తే కరెంట్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, లేదు అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ మనకు కరెంట్ అనవసరం. సో జస్ట్ ఒక డైరెక్షన్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో చేసుకున్న ఏం చేస్తామంటే ఏదో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి సేమ్ అదే పాయింట్కి రీచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసాను అనుకోండి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏ టర్మినల్ టచ్ అవుతుంది, మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది. సో కాబట్టి మైనస్ KVL అంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ క్లోజ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఓన్లీ వోల్టేజెస్ మాత్రమే రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ టర్మినల్ మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూ ఎంత ఉంది, వోల్టేజ్ సోర్స్ కాబట్టి 12 volts ఉంది. నెక్స్ట్ సో ఇలా మూవ్ అవుతున్నాను. మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ టర్మినల్ పొలారిటీ చూడండి. ఫస్ట్ ప్లస్ పొలారిటీ ప్లస్. సో ఇక్కడ వోల్టేజ్ మాత్రమే రాయాలి. ఏ ఎలిమెంట్ ఉన్నా కూడా వాటికి వోల్టేజెస్ మాత్రమే రాయాలి. ఇన్ కేస్ ఇక్కడ రెసిస్టర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, I1 × R రాయాలి. సో ఇక్కడ డైరెక్ట్ వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ నేను ఏం చేశాను, 10 volts రాశాను. నెక్స్ట్ ఇలాగే ఫర్దర్గా మూవ్ అయితే ఇక్కడ టర్మినల్ టచ్ అయ్యే టర్మినల్ పాజిటివ్ టర్మినల్. సో టర్మినల్ పాజిటివ్ ప్లస్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ రాయాలి. వోల్టేజ్ వాల్యూ వచ్చేసి ఇచ్చాడు 8 ఉంది. సో సేమ్ డైరెక్షన్లో అలాగే మూవ్ అవుతున్నాము. మూవ్ అయితేప్పుడు టచ్ అయ్యే టర్మినల్ మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఎంత చూస్తుందో V1 ఉంది. ఆ V1 వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈక్వల్ టు 0. సో సింగిల్ ఈక్వేషన్, సింగిల్ అన్నోన్, సింగిల్ ఈక్వేషన్. సో కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సో V1 ఇటు పక్క పంపిస్తున్నాను. సో V1 ఇటు పక్క పంపించేస్తే ఇక్కడ -12 + 10 వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ -2 వస్తుంది. -2 + 8 ఈక్వల్ టు V1. సో V1 ఈక్వల్ టు ఫర్దర్ సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, వాల్యూ 6 volts. సో V1 ఈక్వల్ టు 6 volts. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, V1 V2. సో ఆ 2 వోల్టేజెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో V1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే సో ఈ క్లోజ్ లూప్ని మనం అప్లై చేయాలి. నెక్స్ట్ అలాగే V2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న క్లోజ్ లూప్ని మనం అప్లై చేయాలి. సో కంప్లీట్ లూప్ అప్లై చేసామనుకోండి, కంప్లీట్ లూప్ అప్లై చేస్తే V1 అండ్ V2 2 అన్నౌన్స్ కాబట్టి పాసిబుల్ కాదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇండివిజువల్ లూప్స్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లూప్ అంటే ఏంటంటే క్లోజ్డ్ పాత్. సో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయితే సేమ్ అదే పాయింట్కి రీచ్ కావాలి, దాన్ని లూప్ అంటాం మనం. సో ఫస్ట్ లూప్ రాస్తున్నాను ఇక్కడ. సో లూప్ 1. సో దీంట్లో ఫ్లో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుంటున్నాం. సో ఇన్ కేస్ కరెంట్ ఉందంటే I1 కరెంట్ అనుకున్నాం. సో ఒక కరెంట్తో మనకు అనవసరం. సో ఫ్లో అయ్యే డైరెక్షన్ వచ్చేసి ఏంటి, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టర్మినల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టర్మినల్ మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి, మైనస్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ ఉంది, V1 వోల్టేజ్ ఉంది. సో V1 వోల్టేజ్. నెక్స్ట్ సేమ్ ఇలాగే మూవ్ అవుతున్నాను. మూవ్ అయితే టచ్ అయ్యే టర్మినల్ ఫస్ట్ పాజిటివ్ టర్మినల్. సో ఫస్ట్ పాజిటివ్ టర్మినల్ కాబట్టి పాజిటివ్ వోల్టేజ్. నెక్స్ట్ అలాగే ఎంత వోల్టేజ్ ఉంది, 1 volt ఉంది కాబట్టి 1. నెక్స్ట్ సేమ్ ఇది డైరెక్షన్లో మూవ్ అవుతున్నాము. మూవ్ అయితే ఇక్కడ టచ్ అయ్యే టర్మినల్ ప్లస్ టర్మినల్, దాని యొక్క వాల్యూ 5 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో V1 1 5, ఇక్కడ కూడా V1 1 5 వచ్చింది. సో కంప్లీట్ అయిపోయింది లూప్. సో సేమ్ అది అగైన్ సేమ్ ఇది పాత్కి రీచ్ అయినాము. సో ఇక్కడ నుంచి మనం V1 కనుక్కోవచ్చు. సో V1 అటు పంపించాం అనుకోండి. సో V1 ఈక్వల్ టు 5 + 1 వాల్యూ 6 volts వస్తుంది. నెక్స్ట్ లాగా ఏం చేయాలి, సెకండ్ లూప్ అప్లై చేయాలి. సో సెకండ్ లూప్ అప్లై చేస్తే ఏంటి, మనకు V2 వోల్టేజ్ ఏంటో తెలుస్తుంది. సో కాబట్టి సెకండ్ లూప్ అప్లై చేస్తున్నాను. సో లూప్ ఒక డైరెక్షన్, ఈ డైరెక్షన్ చూస్తున్నాను. సో ఇదే డైరెక్షన్ తీసుకోవడం లేదు, మీరు ఈ డైరెక్షన్లో తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఏ డైరెక్షన్ తీసుకున్నా కరెక్టే.
సో లూప్ టూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని ఒక రూల్ కూడా లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, మీ ఇష్టం ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ వచ్చేసి ఏంటి, మైనస్ టర్మినల్. ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం, డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్ కాబట్టి మైనస్ టర్మినల్, మైనస్ వోల్టేజ్ వాల్యూ 5 ఉంది. నెక్స్ట్ ఇలాగే మూవ్ అవుతుంటే ఇక్కడ టచ్ అయ్యే టర్మినల్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ పాజిటివ్ టర్మినల్. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ప్లస్ రాస్తున్నాను. ప్లస్ వోల్టేజ్ వాల్యూ రాయాలి 2 volts. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నాము, పాజిటివ్ టర్మినల్ టచ్ అవుతుంది, వోల్టేజ్ వాల్యూ V2 దట్ ఈక్వల్ టు 0. సో V2 ఈక్వల్ టు, సో అటుపక్క పంపిస్తే వాల్యూ 5 - 2, 5 - 2 వాల్యూ 3 volts. సో V2 ఈక్వల్ టు 3 volts. సో జస్ట్ సింపుల్గా కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసేసి మనము V1 అండ్ V2ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాము. సో ఈ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది V1, V2, V3. సో 3 వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ V1 ఎక్కడ ఉంది చూస్తాం. V1 వచ్చేసి ఇక్కడ ఉంది. సో కాబట్టి ఏం చేయొచ్చు అంటే మనం ఈ లూప్ అప్లై చేసామనుకోండి, ఇక్కడ లూప్ అప్లై చేస్తే ఇక్కడ 20 volts, 25, 10 నోన్ వోల్టేజ్, ఇది ఒకటి అన్నోన్ వోల్టేజ్. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈజీగా వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, సో ఇక్కడ నేను లూప్ని అప్లై చేస్తున్నాను, లూప్ 1ని అప్లై చేస్తున్నాను. సో లూప్ 1 అప్లై చేసామనుకోండి, సో లూప్ 1 అప్లై చేస్తున్నాను. అప్లై చేసేసి కిర్చాఫ్ వోల్టేజ్ లా రాస్తున్నాను, కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాను కాబట్టి ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ మైనస్ టర్మినల్ కాబట్టి మైనస్ వోల్టేజ్ వాల్యూ 20 volts. నెక్స్ట్ సేమ్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాము, మైనస్ టర్మినల్ మైనస్ 25. సేమ్ ఇదే డైరెక్షన్ మూవ్ అవుతున్నాము, ప్లస్ టర్మినల్ ప్లస్ 10 volts. నెక్స్ట్ ఈ పాత్లో ఇలా రీచ్ అవుతాను, ఇక్కడ టర్మినల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వోల్టేజ్ వాల్యూ V1 దట్ ఈక్వల్ టు 0. సో మీరు లూప్లో అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 1, 2, 3, 4 ఉన్నాయి. సో కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నేను నెక్స్ట్ V1ని సింప్లిఫై చేసాం అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి -20 + 10, సో -10 వస్తుంది. -10 -25 ప్లస్ V1 ఈక్వల్ టు 0. సో -10 -25 -35 ప్లస్ V1 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి V1 అంటే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, V1 ఈక్వల్ టు 35 volts. సో సిమిలర్గా V2 అండ్ V3 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ లూప్ అప్లై చేస్తే V1 నోన్ వాల్యూ, V2 అండ్ V3 బోత్ ఆర్ అన్నోన్ వాల్యూ. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఓన్లీ సింగిల్ V2 ఉన్న లూప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో లూప్ వచ్చేసి ఏంటి, ఈ లూప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ లూప్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, లూప్ 2. సో లూప్ 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ లూప్ 2 రాస్తున్నాము. సో లూప్ 2లో కూడా వచ్చేసి ఏంటి, 2 known ఎలిమెంట్స్, ఒకటి వచ్చేసి అన్నోన్ ఎలిమెంట్. కాబట్టి మీరు కిర్చాఫ్ వోల్టేజ్ అప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు కాబట్టి -10 volts. నెక్స్ట్ సేమ్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాను, పాజిటివ్ టర్మినల్ ప్లస్ 15 volts. సో సేమ్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ టర్మినల్ మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది, -V2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 టర్మ్స్ వచ్చాయి కాబట్టి కంప్లీట్ అయిపోయింది, కిర్చాఫ్ వోల్టేజ్ అప్లై చేస్తాము. సో ఇక్కడ V2 కావాలి, సో V2 అటుపక్క పంపిస్తున్నాను. సో V2 ఈక్వల్ టు, సో -10 + 15 వాల్యూ 5 volts. నెక్స్ట్ ఏం కావాలి, థర్డ్ లూప్ అప్లై చేయాలి. ఇక్కడ థర్డ్ లూప్ అప్లై చేసాం అనుకోండి. సో V1 నోన్ వాల్యూ, V2 నోన్ వాల్యూ, V3 అన్నోన్ వాల్యూ. సో కాబట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లూప్ 3, సో ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నాం, ఫస్ట్ టర్మినల్ మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది కాబట్టి -V1, తర్వాత +V2, తర్వాత +V3 ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది ఏంటి, V3 కావాలి. సో కాబట్టి V3 ఈక్వల్ టు V1 - V2. సో V1 వాల్యూ ఆల్రెడీ సాల్వ్ చేసిన వాల్యూ 35. నెక్స్ట్ V2 వాల్యూ 5, సాల్వ్ చేస్తే వాల్యూ 30 volts. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది V1, V2, V3, V4. సో ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేసి మీకు వచ్చిన ఆన్సర్స్ని సో యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ పిన్ నెంబర్ ఫస్ట్ టైప్ చేయండి, దాని తర్వాత V1, V2, V3, V4 వాల్యూస్ ఎంత వచ్చాయో సాల్వ్ చేయండి. సో ఇది కూడా ఎలా సాల్వ్ చేస్తారు, బై యూజింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో కొద్దిగా కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. ఫస్ట్ ఎక్కడ లూప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లూప్ వచ్చేసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్
నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఒకటే ఉండాలి, నోన్ వాల్యూ రిమైనింగ్ ఉండాలి. అలాంటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆ లూప్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత రిమైనింగ్ లూప్స్ని సాల్వ్ చేయండి. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి మీరే యూట్యూబ్ లింక్లో, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక 16 volts వోల్టేజ్ సోర్స్, 4 ohm రెసిస్టర్, 6 ohm రెసిస్టర్ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసేసి ఏం కనుక్కోమంటున్నాడు, వోల్టేజ్ V0ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ కేసులో కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ మనము కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తాము. సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక లూప్ అజ్యూమ్ చేసుకుంటాము. ఈ లూప్లో ఫ్లో అయ్యే కరెంటు ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటాము. అనుకునేసి ఫస్ట్ కేవీఎల్ రాస్తాము. సో ఫస్ట్ కేవీఎల్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ మైనస్ టర్మినల్ కాబట్టి -16 volts రాశాను. తర్వాత వచ్చేసి ఏం టచ్ అవుతుంది, పాజిటివ్. సో కరెంట్ మనం అజ్యూమ్ చేసుకున్న కరెంట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్లో, సో ఇక్కడ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టచ్ అవుతుంది ప్లస్ కాబట్టి ప్లస్ మైనస్ని ఫస్ట్ పొలారిటీస్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ పొలారిటీస్ మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టచ్ అయ్యేది ప్లస్ కాబట్టి పాజిటివ్ పొలారిటీ. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ రాయాలి. వోల్టేజ్ అంటే ఏంటి, V0 అని రాయొచ్చు, లేదంటే ఇంకేం రాయొచ్చు, I ఇంటూ ఇక్కడున్న రెసిస్టెన్స్ వాల్యూ. వోల్టేజ్ అంటే V = IR కాబట్టి I ఇంటూ, సో రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి ఉంటుంది 4 ohm ప్లస్, సో ఇక్కడ కూడా మనం వోల్టేజ్ మాత్రం రాయాలి. ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి, I ఇంటూ 6 ohm. సో I ఇంటూ 6. సో కంప్లీట్గా 3 ఎలిమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. దట్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేస్తాము. సో I ఈక్వల్ టు కామన్ తీస్తే మీకు 6 + 4 వాల్యూ 10 వస్తుంది. ఈ వాల్యూ పక్క పంపిస్తే వాల్యూ 16 వస్తుంది. సో I ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ, 16/10. సో 16/10 వాల్యూ 1.6 ఆంపియర్ వచ్చింది. కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం V0ని కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కుంటామంటే V0 ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ 4 ohm రెసిస్టర్ ఈక్వల్ టు, సో 4 ohmలో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ ఎంత ఫ్లో అవుతుంది, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. రెసిస్టెన్స్ వాల్యూ 4 ohm కాబట్టి 1.6 ఇంటూ 4 చేసేస్తే వాల్యూ మీకు V0 ఏంటో వస్తుంది, వాల్యూ 6.4 volts. సో సిమిలర్గా ఇన్కేస్ 6 ohm దగ్గర కూడా వోల్టేజ్ కనుక్కోమన్నారు అనుకోండి. సో అలాంటప్పుడు చేస్తారు, వోల్టేజ్ అక్రాస్ 6 ohm ఈక్వల్ టు I ఇంటూ 6 రాస్తారు. సో I వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 1.6. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 6. సో 1.6 ఇంటూ 6 సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 9.6 volts వస్తుంది. లేదు ఇంకా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే కేవీఎల్ అప్లై చేసి సాల్వ్ చేసేయచ్చు. కేవీఎల్ అప్లై చేస్తే వస్తుంది -6 volts ప్లస్ V0 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 6 ohm ఈక్వల్ టు 0. సో ఆల్రెడీ V0 మనం కనుక్కున్నాం కాబట్టి, సో -16 ప్లస్ 6.4 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 6 ohm ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ మీకు వోల్టేజ్ అక్రాస్ 6 ohm ఈక్వల్ టు 16 - 6.4 అంటే వాల్యూ 9.6. సో ఇలాగైనా సరే మీరు సాల్వ్ చేసేయచ్చు. సో సర్క్యూట్స్లో నెంబర్ ఆఫ్ వేస్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ ఇక్కడ సర్క్యూట్ ఇచ్చేసి వోల్టేజ్ V0 కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ 2 టర్మినల్ దగ్గర ఎటువంటి ఎలిమెంట్ లేదు. లేకపోయినా కూడా వోల్టేజ్ అనేది అపేర్ అవుతుంటుంది. వోల్టేజ్ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కరెంట్ అయితే ఫ్లో కాదు కానీ వోల్టేజ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ V0 కావాలి. ఇక్కడ V0 కావాలంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్ రాసామనుకోండి మనము. సో ఇక్కడ లూప్ రాస్తే 9 volts నోన్ వాల్యూ, ఇక్కడ వోల్టేజ్ వాల్యూ మనకు అన్నోన్ వాల్యూ. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ కావాలంటే ఏం చేయాలి, కంపల్సరీ దీంతో కరెంట్ కావాలి. దీంతో కరెంట్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను కంప్లీట్ అవుటర్ లూప్ రాస్తున్నాను. కంప్లీట్గా అవుటర్ లూప్. సో ఇలా అవుటర్ లూప్ రాశారు అనుకోండి. సో ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ దీంతో ఫ్లో కరెంట్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ వచ్చేసి ఏంటి, 9 volts టచ్ అవుతుంది. 9 volts ప్లస్ నెక్స్ట్ ఇక్కడ పొలారిటీ ప్లస్ పొలారిటీ మార్క్ చేసుకోండి. ఇక్కడ మైనస్ ఉంటుంది, అగైన్ ప్లస్ పొలారిటీ మైనస్. కరెంట్ ఎంటరింగ్ పాయింట్ పాజిటివ్, కరెంట్ లీవింగ్ పాయింట్ నెగిటివ్. సో కాబట్టి ఈ టర్మినల్ దగ్గర పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ రాయాలి. వోల్టేజ్ అంటే ఏంటి, V = I × R కాబట్టి I × 6. నెక్స్ట్ ప్లస్ పాజిటివ్ పొలారిటీ I × 2 అగైన్ పాజిటివ్ పొలారిటీ ప్లస్ 3 = 0. సో అక్కడ నుంచి మీరు I కామన్ తీసారు అనుకోండి. సో 8 వస్తుంది. సో ఇక్కడ -9 + 3 అంటే -6 వస్తుంది = 0. సో I = 6/8.
సో 6/8 సాల్వ్ చేసే వాళ్ళు 3/4 కరెంట్ వచ్చింది. సో కరెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లూప్ అప్లై చేస్తాను. సో సెకండ్ లూప్ ఎక్కడ అప్లై చేస్తుంటే ఇక్కడ అప్లై చేసుకుంటాను సెకండ్ లూప్. సో ఈ ఓన్లీ ఇక్కడ ఈ లూప్ క్లోజ్డ్ పాత్, ఈ పాత్ క్లోజ్ చేస్తాను. సో ఇది సెకండ్ లూప్ అప్లై చేసాం అనుకోండి. సో ఈ సెకండ్ లూప్ అప్లై చేస్తే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత, సారీ ఈ డైరెక్షన్లో ఫస్ట్ టైంలో మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది కాబట్టి -9 ప్లస్, సో ఇక్కడున్న వోల్టేజ్ కావాలి. ఇక్కడున్న వోల్టేజ్ అంటే ఏంటి, I × R. I వాల్యూ ఎంత వచ్చింది, 3/4 వచ్చింది కాబట్టి I వాల్యూ 3/4 × 6 Ω. నెక్స్ట్ ఇక్కడ టచ్ అయ్యే టర్మినల్ ఫస్ట్ టర్మినల్ పాజిటివ్ టర్మినల్ ప్లస్ V0 = 0. సో దీన్ని సాల్వ్ చేశారనుకోండి మీరు, V0 వాల్యూ అంటే మీకు వస్తుంది సో 2, 3. సో ఇది 9/2 అవుతుంది. 9/2 అంటే మీరు ఏం చేయొచ్చు, 4.5 రాసేయచ్చు. సో -9 + 4.5 + V0 = 0. సో కాబట్టి ఇది సాల్వ్ చేస్తే -4.5 వస్తుంది. సో V0 ఫైనల్గా 4.5 volts. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఏంటంటే మనం ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి. సో డైరెక్ట్ V0ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ యొక్క వోల్టేజ్ కావాలంటే కంపల్సరీ కరెంట్ కనుక్కోవాలి. కరెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కంప్లీట్ అవుటర్ లూప్ రాయాలి. ఎందుకంటే అవుటర్ లూప్ రాస్తే ఇక్కడ వోల్టేజ్ నోన్ వోల్టేజ్, ఇక్కడ నోన్ వోల్టేజ్ కాబట్టి కరెంట్ కనుక్కోవచ్చు మనం. వన్స్ కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ రాస్తాము, ఇన్నర్ లూప్ రాసేసి V0 కనుక్కుంటాం. సో ఈ లూప్ అని రాసేయచ్చు, లేదంటే ఈ లూప్ అయినా సరే రాసేయచ్చు మీరు. ఇక్కడ ఇంకో లూప్ అని రాసుకోవచ్చు. ఇక్కడ లూప్ రాసినా కూడా మీకు V0 వస్తుంది. ఏ లూప్ అయినా సరే మీరు రాయొచ్చు. నెక్స్ట్ సో ఈక్వేషన్స్ని క్రామర్స్ రూల్ రిసీవ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూస్తాము. ఆల్రెడీ మీకు మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది ఇది మ్యాట్రిసెస్లో. సో ఇన్ కేసు 3 ఈక్వేషన్స్ వచ్చాయనుకోండి, A1x + B1y + C1z = D1, A2x + B2y + C2z = D2, A3x + B3y + C3z = D3. సో ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వీటిని మ్యాట్రిసెస్ ఫార్మ్లో రాసుకుంటాము. సో రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకు XYZ కావాలనుకోండి, x = Δ1/Δ రాస్తాము. డెల్టా అంటే ఏంటంటే మోడ్ ఆఫ్ A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. సో దీనికి మోడ్ అప్లై చేస్తాము, చేస్తే డెల్టా వస్తుంది. నెక్స్ట్ Δ1 కావాలి. Δ1 కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న D1 D2 D3 ఏం చేస్తాము, ఈ ఫస్ట్ కాలంలో రీప్లేస్ చేస్తాము. రీప్లేస్ చేసేసి డెల్టా కనుక్కుంటాం. సో దీని యొక్క డిటర్మినెంట్ కనుక్కుంటాం. డిటర్మినెంట్ కనుక్కుంటే డెల్టా వస్తుంది. నెక్స్ట్ Δ2 అంటే సెకండ్ కాలంలో రీప్లేస్ చేస్తాము D1 D2 D3లను. సో రీప్లేస్ చేసేసి దీని యొక్క డెట్ వాల్యూ కనుక్కుంటాము. నెక్స్ట్ Δ3 అన్నా కూడా ఏంటి, సో థర్డ్ కాలంలో D1 D2 D3 రీప్లేస్ చేస్తాము, దీని యొక్క డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. సో మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో మ్యాట్రిసెస్ ఎంటర్ చేసేసి డెట్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో నార్మల్గా బై హ్యాండ్ సాల్వ్ చేసిన అవసరం ఉండదు. క్యాలిక్యులేటర్లో మ్యాట్రిసెస్ ఎంటర్ చేసేసి డైరెక్ట్ డెట్ కొట్టేసి డెట్ వాల్యూ చేస్తుంది. సో Δ1 Δ2 Δ3 వచ్చిన తర్వాత x వాల్యూ కావాలంటే Δ1/Δ, y వాల్యూ కావాలంటే Δ2/Δ, z = Δ3/Δ వేసేసి మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. లేదు ఇది కూడా లేకుండా ప్రాబ్లమ్ని ఇంకా సాల్వ్ చేయొచ్చు. మీ క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్ మోడ్ ఉంటుంది. ఈక్వేషన్ మోడ్ పెట్టేసి ఈక్వేషన్ మోడ్లో ఈ ఈక్వేషన్ ఎంటర్ చేయండి. ఈ ఈక్వేషన్ ఎంటర్ చేసేసి డైరెక్ట్ సాల్వ్ కొట్టేసి మీకు XYZలో వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ ప్రాబ్లంలో క్రామర్స్ రూల్ యూజ్ చేసి చేయమంటే మాత్రం క్రామర్స్ రూల్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇన్ కేస్ మెన్షన్ చేయలేదనుకోండి, సో అలాంటి కేసెస్లో మీ క్యాలిక్యులేటర్లో డైరెక్ట్ ఈక్వేషన్ మోడ్ పెట్టేసి ఈ 3 ఈక్వేషన్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సాల్వ్ కొట్టేసి మీకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వచ్చేస్తాయి. సో ఇదంతా చేయని అవసరం ఉండదు, ఏముండదు. సో వీడియో లెంత్ ఇప్పటికే 18 minutes దాకా వచ్చింది. సో కాబట్టి నెక్స్ట్ లూప్ మెథడ్ మెష్ అనాలిసిస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాము. సో మెష్ అనాలిసిస్ ఎలా అప్లై చేయాలి, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో టాపిక్ బేస్ చేసుకొని మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసేయచ్చు.